అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆయన పేరు తానికొండ రామదాసు, శ్రీరామవరం ఊరి పేరు. ఆయనకి నడవలేకపోతున్నారు, సైకిల్ ఏదైనా ఇప్పించమని రిక్వెస్ట్ వచ్చింది. అతనికి చేతులు మంచిగానే ఉన్నాయి, కాళ్ళకే ప్రాబ్లము. పోలియో వలన ఒక కాలు అయితే శాంతం తిరిగిపోయే ఉంది, 2 కాళ్ళు ప్రాబ్లమే. అతనికి ట్రైసైకిల్ అయితే బయటికి వెళ్ళడానికి వీలవుతుంది అనిపించింది నాకు. అతనితో నిన్న అతనికి సైకిల్ పంపించడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కూడా మాట్లాడాను వీడియో కాల్లో అతనికి ఇచ్చేటప్పుడు. ఇంతకుముందు సైకిల్ ఉండేదంట, అది పాడైపోయింది. తర్వాత ఎవ్వరూ సైకిల్ ఇప్పించలేదమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. అతను సైకిల్ టైర్లు పంచర్ వేయటం అలాంటి పని చేస్తూ ఉంటాడంట. ఎవరికైనా బ్రతకటానికి ₹1 కావాలి కదా, అందుకని వెళ్ళటానికి రోజు ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నాడు. ట్రైసైకిల్ ఇవ్వటంతో అతను చాలా హ్యాపీ, సంతోషపడ్డాడు. దీంతో నేను కొంచెం నొప్పులు లేకుండా ఉంటాయి, వెళ్ళగలిగి నా పని నేను చేసుకుంటానమ్మా అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము. ఇది సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోలేదు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తూ వచ్చిన రూపాయితో మాత్రమే చేస్తున్నాను. ప్రతి వీడియోలో ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. చాలామంది డొనేషన్లు ఇస్తామని అడుగుతున్నారు, ఇస్తామని ముందుకు వస్తున్నారు. నా గ్రూప్లో ఉండే పిల్లలు కూడా చాలామంది రెడీగా ఉన్నారు ఇవ్వటానికి. నేను డొనేషన్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇలా వచ్చిన డబ్బు నేను ఇప్పుడు కష్టపడిన రూపాయితోనే చెయ్యాలి అన్నది నా సంకల్పం. అందుకు నేను తీసుకోవటం లేదు. కానీ పిల్లలందరూ బయటికి వెళ్లకుండా నాకు ఆర్డర్స్ ఇస్తూ నాకు తోడుగా ఉన్నారు. అందుకని దీంట్లో పిల్లలందరికీ బాగా ఉంది. ఇక ముందు కూడా ఎక్కడ అమ్మ రాధమ్మ నడవలేకపోతున్నాను, సైకిల్ కావాలి అంటే వాళ్ళ పక్కన నేనుంటాను. నాతో పాటు నా గ్రూప్లో పిల్లలందరూ ఉంటారు. పిల్లలందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శ్రీనుకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు తోడుగా సపోర్ట్గా ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్ళటానికి ఇబ్బంది అనుకోడు, ఎంత దూరమైనా వెళ్తున్నాడు. అందుకు శ్రీనుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక ముందు కూడా అడిగిన వాళ్ళందరి పక్కన నేనుంటాను, ఇబ్బంది పడే వాళ్ళ పక్కన నేనుంటాను. నాతో పాటు నా గ్రూప్లో పిల్లలందరూ ఉంటారు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. దానివలన మనం మరొకరికి ఇచ్చే అవకాశం మనకు కలుగుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ.